మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ ఏర్పడినాక బిగినింగ్‌లో పెద్దగా టీఆర్‌పీ రేటింగ్ అని ఏమి లేదు. మనకి ఇప్పటి వరకు ఏందంటే సీజన్ 6లో స్టార్టింగ్ టీఆర్‌పీ రేటింగ్ చాలా తక్కువుంది. ఇప్పటి వరకు 9 సీజన్‌లు, ఇది 9దో సీజన్ నడుస్తుంది కదా! టీఆర్‌పీ రేటింగు స్టార్టింగ్ వచ్చి 8.86 ఆరవ సీజన్‌లో ఉంది. ఇది కొద్దిగా పెరిగింది ఇది. ఇది దాదాపు 7 వరకి టీఆర్‌పీ రేటింగ్ వెళ్ళిందనమాట. ఏది 9థ్ సీజన్. అంటే ఇది మిగతా సీజన్లతో పోతే 9థ్ సీజన్ స్టార్ట్ అయింది చాలా తక్కువ టీఆర్‌పీ. టీఆర్‌పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అంటారు. ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ దీనికి సెకండ్ లోయెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం 9 సీజన్‌లో ఫస్ట్‌లో అన్నిటికంటే తక్కువ ఉన్నింది 6వ సీజన్ అయితే ఓపెనింగ్. తర్వాత తక్కువ అని చెప్పొచ్చు. అయితే ఓవరాల్‌గా రేటింగు ఈమె వెళ్ళే వరకు 9.07% ఉన్నింది. ఈమె వెళ్ళినాక అది 11.1%కి పెరిగింది కూడా. మొన్న ఆది కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆది కూడా అన్నాడు. అమ్మ మీరు మామూలు కాదు, మీరు వచ్చినాక అసలు ఎంత అయిపోతుందో మీకు తెలియదు, అది ఇదని కూడా ఆది మాట్లాడాడు. సో కరెక్టే, ఆమె అంటే వైల్డ్ కార్డుతో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక కొంత హైపు దానికి వచ్చింది. ఎందుకంటే ఆమె కొంత ఆల్రెడీ పాపులర్ అయి ఉండడం, ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు. 15 మెంబర్స్ ఎంతో ఫస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు టీమ్స్ లాగా అయిపోయి రిలేషన్షిప్స్లోకి బాండ్స్లోకి వెళ్ళిపోయారు. శ్రీజ భరణి తండ్రి కూతురులాగా, లేకపోతే ఇట్లాగా లవర్స్ కావచ్చు, ఒక బాండ్స్ అయితే రిలేషన్షిప్స్ అయితే ప్లాన్ అయినాయి. అది బ్రేక్ చేసింది ఈ మెల్లి. ఫస్ట్ వెళ్ళడమే అటాక్ చేసింది. రిలేషన్షిప్స్ ఏంటి అనే అటాక్ అనేది కనబడుతుంది. దాని మీద ఇప్పుడు ఏమైందంటే ఆమె ఎప్పుడైతే పాపులర్ అయిందో ఇప్పుడు దువ్వాడ కూడా వెళ్తాడు అనే ఒక ప్రచారం మొదలైంది. ఎందుకంటే ఆమె పాపులర్, దువ్వాడ కూడా పాపులర్ కాబట్టి దువ్వాడ కూడా వెళ్తే ఇంకా టీఆర్‌పీ రేటింగ్ పెంచుకోవచ్చు అనేది బిగ్ బాస్ నిర్వాహకులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఛానల్ దువ్వాడతో ఇంటర్వ్యూ చేశారు డీటెయిల్‌గా. దువ్వాడ ఏం చెప్పాడంటే అసలు ఈమె వెళ్ళడమే ఇష్టం లేదు మాకు, కానీ వాళ్ళు పదే పదే ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇద్దరిని రమ్మన్నారు, కపుల్గానే రమ్మన్నారు. కానీ మేము ఇద్దరు వెళ్తే ఇక్కడ బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని చూడడానికి ఒకరు కంపల్సరీ ఉండాలి ఇక్కడ. కాబట్టి ఆమె కూడా వెళ్ళనంటే నేనే ఎంకరేజ్ చేశాను. మనకి వెళితే మన బిజినెస్కి వెళ్ళిపోతుంది, మన రాజకీయాలకు వెళ్ళిపోతుంది, మనం ప్రజలకి ఇంకా దగ్గరగా ఉండడానికి మోర్ పాపులర్ అవుతాం కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. ఎంతోమంది దీనికోసం వెయిట్ చేస్తుంటారు పిలుపు కోసం. అలాంటిది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేయడం బాగుండదని చెప్పాను. ఆమె చివరికి నన్ను చూసుకోవడానికి ఒక 10-12 మందిని ఏర్పాటు చేసి నన్ను బిజినెస్ అని చూసుకోవడానికి తను లేకపోయినా జరిగేట్టుగా ప్లాన్ చేసుకొని ఏడుస్తూనే వెళ్ళింది అనేది అతను చెప్పాడు. నాకు కూడా వెళ్ళినాక 7-8 రోజులు సరిగా నిద్ర లేదు, మిస్ అవుతున్నాను. ఎందుకంటే మేమిద్దరం కలిసే అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మా ఇద్దరి ముందు ప్రధానంగా ఒకటి బిజినెస్, 2 రాజకీయాలు, 3 ఫ్యామిలీ ఇష్యూస్. ఈ 3 రకాల ఇష్యూల్ని మేమిద్దరము ఈ 4 ఏళ్ళుగా మేమిద్దరం కలిసి తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె గ్యాప్ రావడం వలన ఇబ్బంది అయితే ఉంది అనేది చెప్పాడు. దాంతో ఆ విలేకరు ఏమడిగారంటే ఈ రిలేషన్షిప్స్ లేవని మీరు అంటున్నారు, ఈమె వెళ్ళినాక రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసిందని అంటున్నారు. భరణి కూడా ఇదయ్యాడు. అసలు భరణి ఎలిమినేట్ అవ్వడానికి మీరే కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే దివ్యల మాధురి భరణితో క్లోజ్ అయ్యి డ్యాన్స్లో వేయడం అది చూసి మీరు తట్టుకోలేక అతను టాప్ 5లో ఉన్న అతన్ని కావాలని మీరే పంపించారని అంటున్నారంటే దానికి ఇతను ట్రోలర్స్ని నేను పట్టించుకోలేదు, వాళ్ళు మూర్ఖులు, నాకు అటువంటివి ఏమీ లేవు. నిజానికి అతను భరణి సీనియరు, చాలా స్ట్రాటజిక్గా గేమ్ ఆడుతున్నాడు. కానీ ఈ రిలేషన్షిప్స్ అతని కొంపముంచిందని నేను అనుకుంటున్నాను అనేది అన్నాడు. ఈమె గత 35 రోజుల నుంచి ఎవ్రీడే ఈమె ఫాలో అయ్యి ఈమె చాలా కోపంగా ఉన్నింది వాళ్ళ మీద. ఇట్లాంటి ఏంది రిలేషన్షిప్స్, అక్కడ మీరు వెళ్ళింది ఏంది గేము, అదొక గేమ్లో గెలవాలి, అంతేగాని అక్కడ నాన్న ఏంటి కూతురు ఏంటి, నాన్న కూతురు అంటే బయట త్యాగాలు చేస్తారు, నాన్న కోసం కూతురు, కూతురు కోసం నాన్న. ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ నువ్వు గెలవడం అనేది నీకు ఇంపార్టెంటు, అంతేగాని నువ్వు ఓడిపోయి కూతుర్ని గెలిపిస్తావా? ఈ ఫేక్ రిలేషన్ పట్ల ఆమె కోపం ఉన్నింది, అందుకని పోయింది. ఆమె అగ్రెసివ్గా ఉండడానికి ఇది ఒక కారణం అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత నాగార్జున కూడా మాట్లాడింది ఏం తప్పు పట్టలేదు, మాట్లాడిన పద్ధతిని మాత్రమే ఇది చేశాడు. ఆమెకు దివ్యల మాధురికి కోపం ఎక్కువ. నేను కూడా ఇంట్లో ఆమెకు అనేకసార్లు చెప్పాను, నాతో అలా బిహేవ్ చేయదు కానీ వేరే వాళ్ళతో మంచిగా, ఆమె ఉద్దేశం మంచిదే కానీ ఆమె చెప్పే పద్ధతిలో కొంత అగ్రెసివ్గా ఉంటుంది.
అదే నాగార్జున చెప్పాడు. నిజానికి బిగ్ బాస్ అనేది అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. అంటే మనం బయట వ్యవహారాలు వేరు. ఒక క్లోజ్డ్ సర్కిల్‌లో మనం అనేక మందితో డీల్ చేయాల్సొచ్చినప్పుడు మన లోపలి నెగెటివ్స్ ఏమేమున్నాయి అనేది బయటకొస్తది. దాన్ని మానిటర్ అందరూ చేస్తుంటారు. దాన్ని మన మార్చుకోవడానికి మన ప్రవర్తనలో ఆహ్, కొన్ని నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని మార్చుకోవడానికి బిగ్ బాస్ హెల్ప్ అవుతుంది. దాన్ని చూసి జనం కూడా నేర్చుకోవచ్చు అనేది ఇతను అనలైజ్ చేసాడు. ఇతను అనలైజ్ చేసింది చాలా వరకు పర్ఫెక్ట్‌గానే ఉంది. కాకపోతే అతను ఇంకోటి అడిగింది మీరు వెళ్ళబోతున్నారంటే పిలిస్తే వెళ్తాను అనేది కూడా చెప్పాడు. అంటే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టే మనకు చెప్పాడు. మరి వెళ్తే మీరిద్దరు కపుల్‌లాగా అక్కడ బిహేవ్ చేస్తారా? ఏం చేస్తారని అడిగాడు. కపుల్‌లాగా చేయము. ఆమె గేమ్ ఆమెదే. నా గేమ్ నాదే. ఆమె గేమ్‌లో ఆమె గెలవాలని, నా గేమ్‌లో నేను గెలవాలని ట్రై చేస్తాం తప్ప మేము అక్కడ కపుల్‌లాగా బిహేవ్ చేసి ఒకరు గెలవాలని నేను ఆమెకి హెల్ప్, ఆమె నాకు హెల్ప్ చేయము అని చెప్పాడు. నెక్స్ట్